Welcome to Perfect Maths for Children Official. ముందు వీడియోలో మనము ద డెఫినేషన్ ఆఫ్ సెట్స్, ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ వెల్ డిఫైన్డ్ ఆబ్జెక్ట్స్, ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ నాట్ వెల్ డిఫైన్డ్ ఆబ్జెక్ట్స్ గురించి మనం డిస్కస్ చేసాం. అయితే ఇప్పుడు ద రిప్రజెంటేషన్ ఆఫ్ సెట్స్ గురించి మనం ఇప్పుడు డిస్కషన్ చేద్దాం. Children, a set can be represented in the following methods. Children, first one is the statement form or the description method. Second one is the roster form or tabular form. Third one is the set builder form or rule method. చూడమ్మా, ఈ సెట్స్ని మనము ఇలాగా ఈ ఫామ్స్లోకి మనం చెప్పొచ్చు అనమాట. మళ్ళీ వెన్ డయాగ్రామ్స్ ద్వారా కూడా చెప్పొచ్చు. అయితే మనం 10th క్లాస్లో ఓన్లీ 2 ఫామ్స్ ద్వారానే మనం ఇక్కడ లెక్కలు చేస్తున్నాం. అంటే వన్ ఈజ్ ద రోస్టర్ ఫామ్, ద సెకండ్ వన్ ఈజ్ ద సెట్ బిల్డర్ ఫామ్. ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ నాన్న. ఇవి ఎగ్జామ్లో కంపల్సరీ ఇస్తారు. రోస్టర్ ఫామ్ నుంచి సెట్ బిల్డర్ ఫామ్లో కన్వర్ట్ చేయమని, లేకపోతే సెట్ బిల్డర్ ఫామ్లో నుంచి రోస్టర్ ఫామ్లోకి కన్వర్ట్ చేయమని అడుగుతూ ఉంటారు. ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ నాన్న, అందరూ గుర్తుపెట్టుకోండి. In this form, the set can be represented by describing it clearly and carefully in the words. మనం దాన్ని చూసినప్పుడు వెంటనే మనకి అది అర్థమైపోతుంది అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, ద స్క్వేర్ రూట్ ఆఫ్ 4 is 2. దిస్ ఈజ్ ఏ స్టేట్మెంట్. అట్లానే ఈ సెట్ ఫామ్లో కూడా, స్టేట్మెంట్ ఫామ్లో కూడా మనం ఇలా చెప్పంగానే వెంటనే అర్థమైపోయింది అనమాట. కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. చిల్డ్రన్, ఈ ఎగ్జాంపుల్స్ చూద్దాం. చూడండి, ఫస్ట్ ఎగ్జాంపుల్, ద సెట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ బిలో 20. వెంటనే ఎగ్జాక్ట్గా మనం ఈ స్టేట్మెంట్ ఫామ్లో ఉన్నదాన్ని చూడంగానే వెంటనే మనకు అర్థమైపోతుంది. ఏంటి? ప్రైమ్ నెంబర్స్ బిలో 20 అని మనకి అర్థమైపోతుంది కదా. ఇప్పుడు ఈ సెట్ ఆఫ్ బదులు మనం ఇలా రాయొచ్చు, ప్రైమ్ నెంబర్స్, సెట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ బిలో 20. నెక్స్ట్, ద సెకండ్ వన్ ఈజ్ ద సెట్ ఆఫ్ వర్బల్స్ ఆఫ్ ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్. వెంటనే ఇది స్టేట్మెంట్ ఫామ్లో ఉన్నదాన్ని చూడంగానే వెంటనే మనకి అర్థమైపోతుంది. అంటే ఇవి ఓవల్స్ అని, అంటే ఏఈఐఓఈ అని మనకు అర్థమైపోతుంది. కాబట్టి ఈ సెట్ ఆఫ్ బదులు ఇలా కూడా రాయొచ్చు, ఓవల్స్ ఆఫ్ ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్. రైట్? ది స్టేట్మెంట్ ఎన్క్లోజ్డ్ విత్ ద కర్లీ బ్రాకెట్స్. ఇక్కడ కూడా మనం కర్లీ బ్రాకెట్స్ మనం ఇక్కడ యూజ్ చేసాం. ఓకేనా? Children, in this form we list all the elements and each element is separated by the commas and enclosed with the కర్లీ బ్రాకెట్స్. అంటే మనం ఈ ఫామ్లో అన్ని ఎలిమెంట్స్ రాస్తాము, కాకపోతే ప్రతి ఎలిమెంట్కి మధ్యలో కామా అనేది ఉంటుంది. ఫైనలీ ఈ కర్లీ బ్రాకెట్స్తో దాన్ని ఎండ్ చేస్తాం అన్నమాట. కాబట్టి దిస్ ఈజ్ కాల్డ్ ది రోస్టర్ ఫామ్ ఆర్ ట్యాబులర్ ఫామ్. ఇప్పుడు మనం కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఈ ఎగ్జాంపుల్స్ చూద్దాం మనం. ద ఫస్ట్ ఎగ్జాంపుల్ ఈజ్ సెట్ ఆఫ్ 5 ఆడ్ నెంబర్స్. వెంటనే ఇది చూడంగానే, చూడండి ఇక్కడ మనం గమనించగానే వెంటనే ఇది వర్డ్స్ రూపంలో ఉంది కదా. సో దిస్ ఈజ్ అ స్టేట్మెంట్ ఫామ్ లాగా ఉంది. సో దీన్ని మనం రోస్టర్ ఫామ్లోకి కన్వర్ట్ చేయాలి. చూడండి, ఇక్కడ రోస్టర్ ఫామ్ అనగానే మనకి ఏం గుర్తొస్తుంది? లిస్ట్ ఆల్ ద ఎలిమెంట్స్, ఈచ్ ఎలిమెంట్ ఈజ్ సెపరేటెడ్ బై ద కామాస్. అంటే అన్ని ఎలిమెంట్స్ మనం ఇక్కడ రాస్తాం. ఇక్కడ చూడండి, ద సెట్ ఆఫ్ ఫస్ట్ 5 ఆడ్ నెంబర్స్. అంటే ఆడ్ నెంబర్స్ అంటే ఏమేమి వస్తాయమ్మా? 1, 3, 5, 7, 9, తర్వాత 11, 13, ఇంకా చాలా ఉన్నాయి కదా. అయితే ఇక్కడ ఏమన్నాడు? ఫస్ట్ 5 ఆడ్ నెంబర్స్ అన్నాడు. కాబట్టి మనం ఫస్ట్ 5 రాయాలి. 1, 3, 5, 7, 9. చూడండి, ఇక్కడ మనం గమనిస్తే దిస్ ఈజ్ వన్ ఎలిమెంట్, దిస్ ఈజ్ అనదర్ ఎలిమెంట్. ఈచ్ ఎలిమెంట్ ఈజ్ ద సెపరేటెడ్ బై ద కామాస్ అండ్ ఎన్క్లోజ్డ్ విత్ ద curly brackets. Next, second one చూడమ్మా, set of multiples of 5 below
30. ఇక్కడ మనకి మల్టిపుల్స్ ఆఫ్ 5, దిస్ ఈజ్ ద కామన్ ప్రాపర్టీ, అంటే మల్టిపుల్స్ రాయాలి. ఏ మల్టిపుల్స్? 5 మల్టిపుల్స్ బిలో 30 లోపు రాయాలన్నమాట. రైట్, చూడండి 5, 10, 15, 20, 25. అవునా? 5 టేబుల్లో ఉన్న అవన్నీ రాయాలి. 5 టేబుల్లో ఉన్న నెంబర్స్ 5 1s are 5, 5 2s are 10, 5 3s are 15, 5 4s are 20, 5 5s are 25. అంతవరకే రాయాలి, అంటే బిలో 30 అన్నాడు. రైట్, నెక్స్ట్ థర్డ్ వన్ ఇస్ ద సెట్ ఆఫ్ లెటర్స్ ఇన్ ద వర్డ్ ప్రిన్సిపల్. ప్రిన్సిపల్ అనే వర్డ్లో ఉన్న లెటర్స్ రాద్దాం. ఇప్పుడు ఈ లెటర్స్ చూడండి, P R I N C I P A L రాసాం. అయితే ఇక్కడ ఈ యొక్క రోస్టర్ ఫామ్లో ఒక కండిషన్ ఉంది. ఏంటంటే ఈచ్ ఎలిమెంట్ మస్ట్ రైట్ ఓన్లీ వన్ టైం. ఓకే, ఇక్కడ P రాసాము, ఓకే, R రాసాము, ఓకే, I రాసాము, ఓకే, N రాసాము, ఓకే, C రాసాము, ఓకే, రైట్. నెక్స్ట్ I అంటే మళ్ళీ ఇది రిపీట్ అయింది కాబట్టి మనం దీన్ని రాయకూడదు. నెక్స్ట్ P కూడా మళ్ళీ రిపీట్ అయింది కాబట్టి దీన్ని కూడా రాయకూడదు. కాబట్టి A తర్వాత L, కాబట్టి A, L. సో ఈచ్ ఎలిమెంట్ కాబట్టి మనము ఒక్కసారి మాత్రమే ఈ ఎలిమెంట్స్ని రాయాలి. చిల్డ్రన్ చూడమ్మా, A ఈజ్ ఈక్వల్ టు 1 2 3 4 5. ఓకేనా? రైట్, దీన్ని మరలా మనం ఇంకో విధంగా కూడా రాయొచ్చు. ఎలా అంటే A ఈజ్ ఈక్వల్, వీ కెన్ రైట్ లైక్ దిస్. ఓకే, 2 3 4 5 1. రైట్, in this set builder form, first of all children, we write the variable x. ఫస్ట్ మనం కర్లీ బ్రాకెట్స్తో దీన్ని ఇక్కడ ఓపెన్ చేస్తాము. ఇక్కడ కర్లీ బ్రాకెట్స్ ఇలా క్లోజ్ అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ వి రైట్ ద వేరియబుల్ ఎక్స్. ఈ వేరియబుల్ ఎక్స్ తర్వాత ఇక్కడ మనం ఏం చేస్తామంటే కోలన్ కానీ వర్టికల్ లైన్ కానీ ఇక్కడ యూజ్ చేస్తాం. తర్వాత ఈ ఎక్స్ సంబంధించిన ఈ సెట్లో ఉన్నవి ఏ ప్రాపర్టీకి కామన్ ప్రాపర్టీ ఏంటి, క్యారెక్టరిస్టిక్ ప్రాపర్టీ ఏంటి అనేది మనం ఇక్కడ మెన్షన్ చేస్తాం. దాని తర్వాత కండిషన్ రాస్తాం, అంటే కండిషన్ అంటే రూల్ అనేది రాస్తాం అనమాట. సో దిస్ ఈజ్ ద సెట్ బిల్డర్ ఫామ్. నేను కొన్ని ఎగ్జాంపుల్స్ రాస్తానమ్మా, అవి దాన్ని బట్టి మనం సెట్ బిల్డర్ ఫాము ఎలా కన్వర్ట్ చేయాలనేది నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. చూడమ్మా, మనం ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాము. ఈ ఎగ్జాంపుల్స్ చూడండి. The set of all multiples of 3 below 20. Next, second one is -2, -1, 0, 1, 2. Next one, third one is March and May. Right, the set of river of India. Okay, right. చూడమ్మా, ఇక్కడ మనం గమనిస్తే ద సెట్ ఆఫ్ ఆల్ మల్టిపుల్స్ ఆఫ్ 3 బిలో 20. అయితే ఇక్కడ మనం గమనించినట్లయితే ఫస్ట్ వన్ ఫోర్త్ వన్ గమనించినట్లయితే దిస్ ఈజ్ ద స్టేట్మెంట్ ఫామ్. సెకండ్ది 3ది చూసినట్లయితే దిస్ ఈజ్ ద ఏ ఫామ్ అమ్మా, ఇది రోస్టర్ ఫామ్. ఎగ్జామ్లో ఎప్పుడైనా ఎలా ఇస్తారంటే మీకు ఇలా స్టేట్మెంట్ ఫామ్లో ఇచ్చి మిమ్మల్ని సెట్ బిల్డర్ ఫామ్లో కన్నా కన్వర్ట్ చేయమని అడుగుతారు, లేకపోతే రోస్టర్ ఫామ్లో నుంచి సెట్ బిల్డర్ ఫామ్లోకి కన్వర్ట్ చేయమని చెప్తారమ్మా. అయితే ఇక్కడ చూడండి, ఇక్కడ సెట్ ఆఫ్ ఆల్ మల్టిపుల్స్ ఆఫ్ 3 బిలో 20. నేను ఫస్ట్ మీకు ఏం చెప్పానమ్మా, ఎప్పుడైనా సెట్ బిల్డర్ ఫామ్ రాయాలి అంటే ఫస్ట్ మనం ఇక్కడ కర్లీ బ్రాకెట్స్ రాస్తాము. కర్లీ బ్రాకెట్స్ రాసిన తర్వాత ఫస్ట్ మనం ఇక్కడ ఏం చేస్తామంటే వేరియబుల్ ఎక్స్ అని రాశాను కదమ్మా. వేరియబుల్ ఎక్స్, వి రైట్ ద వేరియబుల్ ఎక్స్. దాని తర్వాత మీకు ఏం చెప్పానమ్మా, కోలన్ కానీ లేకపోతే వర్టికల్ లైన్ కానీ ఇక్కడ మనం పెట్టాలి. అంటే కోలన్ కానీ. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దిస్ సింబల్ కోలన్?
కోలన్ అంటే ఏంటమ్మా, దిస్ మీన్స్ సచ్ దట్. దీని తర్వాత ఈ ఎక్స్ అంటే ఏంటి, కలెక్షన్ అనమాట. ఆ ఎలిమెంట్స్ అనేవి, ఆ సెట్లో ఉన్న ఎలిమెంట్స్ అసలు అవి దేనికి సంబంధించినవి అనేది, ఏ ప్రాపర్టీ సంబంధించినవి అనేది మనం ఐడెంటిఫై చేయాలి. ఇక్కడ మీరు గమనిస్తే సెట్ ఆఫ్ ఆల్ మల్టిపుల్స్ ఆఫ్ 3. ఓకే, అన్నీ అవి మల్టిపుల్స్ ఆఫ్ 3 అంటే ఇవన్నీ మల్టిపుల్స్ ఆఫ్ 3 అనమాట. మల్టిపుల్స్ ఆఫ్ 3 అంటే థర్డ్ టేబుల్ అనమాట. సో ఇక్కడ ఏం రాయాలి, ఎక్స్ ఈజ్ ఏ మల్టిపుల్ ఆఫ్ 3. రైట్. అంతటితో అయిపోయిందా, అవ్వలేదు. అక్కడ ఒక కండిషన్ ఉంది. ఓకే, ఇక్కడ మనకు ఒక కండిషన్ ఇచ్చారు. ఏమని ఇచ్చారమ్మా, బిలో 20. బిలో ఈ కలెక్షన్ ఎంత లోపని ఇచ్చాడమ్మా, 20 లోపని ఇచ్చాడు. కాబట్టి మన థర్డ్ మల్టిపుల్స్ అంటే ఏంటి, 3, 6, 9, 12, 15, 18 అంటే, కాబట్టి ఎంత లోపు రాయాలమ్మా, కామా అన్న పెట్టొచ్చు, లేకపోతే ఎండ్ అన్న పెట్టొచ్చు, AND. ఎక్స్ లెస్ దాన్ 20. రైట్. నెక్స్ట్ సెకండ్ వన్ చూడమ్మా. ఇది ఇక్కడ మనకి రోస్టర్ ఫామ్ ఇచ్చాడు. సో వీ కన్వర్ట్ దిస్ ఇంటూ ద సెట్ బిల్డర్ ఫామ్. ఓకే, రైట్. కాబట్టి దీన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్స్, సెట్ ఆఫ్ ఆల్ ఎక్స్ సచ్ దట్, ఈ చూడమ్మా ఇక్కడ -2, -1, 0, 1, 2 ఇక్కడ మనకి ఏ నెంబర్స్ కనిపిస్తున్నాయి చూడండి. ఈ నెంబర్స్ ఏమేంటి, ఇంటీజర్స్. సో కలెక్షన్ ఈజ్ ఏ ఇంటీజర్. సో ఈ ఎక్స్ ఈజ్ ఎ కలెక్షన్ కదా, కాబట్టి ఎక్స్ బిలాంగ్స్ టు జెడ్. రైట్, అయిపోయింది. ప్రాపర్టీ రాసేసాము. అయితే ఇక్కడ మనకి ఒక కండిషన్ ఇచ్చాడు. ఎక్కడి నుంచి ఉన్నాయి చూడ, -2 నుంచి 2 వరకు ఉన్నాయి కదా. కాబట్టి మనం -2 నుంచి ఈ 2 వరకు అక్కడ మనం రూల్ అనేది ఒకటి రాయాలి. చూడండి ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, -2, లెస్ దాన్ ఎక్స్ లెస్ దాన్ 2. రైట్. ఈ ప్రాపర్టీ కరెక్టా కాదు, ఎందుకంటే ఇక్కడ -2 లెస్ దాన్ ఎక్స్ లెస్ దాన్ 2 అంటే ఏంటి అర్థం, -2 నుంచి 2 లోపని అర్థం. -2 నుంచి 2 లోపని అర్థం. సో అంటే ఏమేమి వస్తుందన్నా, -1, 0, 1 అని వస్తుంది. కాబట్టి మనం ఇక్కడ ఏం రాయాలి, -2 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎక్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2 అని రాస్తే ఈ -1, 0, 1, 2తో పాటు ఇటు -2 ఉంటుంది, అటు 2 కూడా మొత్తం కలిపి ఉంటుందని అర్థం. సో మనం దీన్ని ఇలా అన్న రాయొచ్చు, మళ్ళీ ఇంకో విధంగా కూడా రాయొచ్చు. రైట్. చూడండి, ద సెట్ ఆఫ్ ఆల్ ఎక్స్ సచ్ దట్ ఎక్స్ బిలాంగ్స్ టు జెడ్, -3 లెస్ దాన్ ఎక్స్ లెస్ దాన్ 3. సో మనం ఇట్లా కూడా మనం దీన్ని ఆన్సర్ని రాయొచ్చు అనమాట. ఫోర్త్ వన్ చూసినట్టయితే చూడమ్మా, సెట్ ఆఫ్ మార్చ్, మే కదా. వెంటనే మనం చూడంగానే మనకి ఏం గమనించాలమ్మా, ఇక్కడ ఏం కనిపిస్తుంది మనకి, ఇక్కడ మనకి నేమ్స్ ఆఫ్ ది మంత్స్ ఇన్ ఏ ఇయర్. ఏమంటే జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే ఇవన్నీ వస్తున్నాయి. కానీ మనకి ఓన్లీ 2 ఇచ్చారు. అయితే వీటిలో మనం గమనిస్తే ఎం అనే లెటర్తో స్టార్ట్ అయ్యే మంత్స్ గురించి ఇచ్చాడు కదా. కాబట్టి దీన్ని కూడా మనం సెట్ బిల్డర్ ఫామ్లోకి మనం రాయొచ్చు. ఎలా రాయొచ్చు చూడండి, ద సెట్ ఆఫ్ ఆల్ ఎక్స్ సచ్ దట్, ఏంటిది, ఇవేంటమ్మా, మంత్స్ కదా. ఇది ఈ కలెక్షన్ పేరేంటి, మంత్స్, collection of months. So X is a month of year. రైట్. లెటర్స్ దేంతో స్టార్ట్ అయినాయమ్మా, M. ఇక్కడ కండిషన్ ఏంటి, బిగినింగ్ విత్ enclosed with curly brackets. నెక్స్ట్ లాస్ట్ వన్ చూడమ్మా, ద సెట్ ఆఫ్ రివర్ ఆఫ్ ఇండియా. ఇక్కడ కూడా అంతేనా, ద సెట్ ఆఫ్ ఆల్ ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఏ రివర్ ఆఫ్
India. We write like this. Okay, Nana? Chudandi, this is the set builder form or rule method. Right? Children, this is a set of B 2, 4, 5, 7, 8. So, in this set, 2, 4, 5, 7, 8 are the elements of this set. Okay na? Each element is separated by the commas. Okay. So, 2 is in this set B. Yes. 2 is in this set B. 4 is in this set B. Yes. 4 is also in set B. అలానే 8 ఈ సెట్లో ఉందా? ఉంది. ఓకే, అలా కాకుండా సో దీన్ని మనం 2 అనే ఎలిమెంటు బి అనే సెట్లో ఉందా అని చూపించాలంటే మనం ఏం చేస్తాము? ఈ సింబల్ వాడాలి. దిస్ ఈస్ కాల్డ్ ద బిలాంగ్స్ టు సింబల్. ఓకే, చూడమ్మా ఇలా రాస్తారు. అలానే 8 అనేది బి అనే సెట్లో ఉందా? ఉంది. ఓకే, అలా కాకుండా దీనిలో లేని నెంబర్ చెప్దాం. ఫర్ ఎగ్జాంపుల్ 10 అనే నెంబరు బి అనే సెట్లో ఉందా? లేదు. సో ఇలా రాస్తారనమాట, డస్ నాట్ బిలాంగ్స్ టు బి. సో దిస్ సింబల్ ఈజ్ ఏ గ్రీక్ లెటర్ అనమాట. సో దిస్ ఈజ్ ద గ్రీక్ సింబల్. ఫర్ ఎగ్జాంపుల్ ఈజ్ ఈక్వల్ అంటే ఏంటమ్మా? ఈక్వల్ టు కదా. అలానే ఈ సింబల్కి కూడా మనకి ఏమని రాయొచ్చు అంటే చిల్డ్రన్ బిలాంగ్స్ టు మీన్స్ ఈజ్ ఏ మెంబర్ ఆఫ్ అని అర్థం. అలానే ఇంకో విధంగా ఎలా చెప్తారు? అన్ ఎలిమెంట్ ఆఫ్ అని కూడా అనొచ్చు. అలానే బిలాంగ్స్ టు కూడా అనొచ్చు. అలానే ఇట్ డస్ నాట్ బిలాంగ్స్ టు అని ఉంది కదా, ఈ సింబల్ని మనం ఈజ్ నాట్ మెంబర్ ఆఫ్ కూడా అనొచ్చు. అలానే ఈజ్ నాట్ ఎలిమెంట్ ఆఫ్ అని కూడా అనొచ్చు. రైట్? అలానే డస్ నాట్ బిలాంగ్స్ టు కూడా అనొచ్చు. దీని మీద కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయమ్మా, ఇవి బాగా గుర్తుపెట్టుకోండి. ఎక్సర్సైజ్ 2.1లో దీనికి సంబంధించిన లెక్కలు మనం చేస్తామన్నమాట. చిల్డ్రన్, ఇప్పుడు మనం కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. చూడండి, ఫస్ట్ ఎగ్జాంపుల్ ఈజ్ దట్ డి ఈజ్ అన్ ఎలిమెంట్ ఆఫ్ ది సెట్ బి. అంటే సెట్ బిలో ఈ డి అనే ఎలిమెంట్ ఉందని అర్థం. దీన్ని మనం ఎలా రాయొచ్చు చూడమ్మా? డి బిలాంగ్స్ టు set B. We write like this. In this way, చూడమ్మా, 0 does not belongs to the set of natural numbers. అవునా? 0 అంట న్యాచురల్ నెంబర్స్కి బిలాంగ్స్ కాదంట. సో కదా, కాబట్టి 0 does not belongs to న్యాచురల్ నెంబర్స్ని మనం క్యాపిటల్ లెటర్ ఎంతో సూచిస్తాం కదా. సో ఇట్లా రాయాలన్నమాట. సో this is the examples of belongs to symbol. Children, మనం ఇప్పటి వరకు ఏం నేర్చుకున్నాము? రిప్రజెంటేషన్ ఆఫ్ సెట్స్ గురించి మనం నేర్చుకున్నాం. చూడండి, రిప్రజెంటేషన్ ఆఫ్ సెట్స్. ఫస్ట్ వన్ ఈజ్ స్టేట్మెంట్ ఫామ్ ఆర్ డిస్క్రిప్షన్ మెథడ్. A set can be represented by describing it clearly and carefully in words. కదా, అంటే స్టేట్మెంట్ ఫామ్లో మనము సెట్ ఎలా మనం ఐడెంటిఫై చేస్తాము అంటే ఆ ఇచ్చినది వర్డ్స్ రూపంలో ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి, ద సెట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ లెస్ దాన్ 10. చూడండి, దాన్ని ఇక్కడ ద సెట్ ఆఫ్ అని ఉంది కదా, ఈ సెట్ ఆఫ్ను మనం ఇలాగా కర్లీ బ్రాకెట్స్ మనం పెట్టుకోవాలి. కాబట్టి పెట్టి ప్రైమ్ నెంబర్స్ లెస్ దాన్ 10. కాబట్టి మనం ఏం చేస్తాము అంటే స్టేట్మెంట్ ఫామ్ అంటే వర్డ్స్ రూపంలో ఇలాగ మనం రాయొచ్చు. నెక్స్ట్ సెకండ్ వన్ ఈజ్ ద రోస్టర్ ఫామ్ ఆర్ ట్యాబ్లర్ ఫామ్. చూడండి, ఇన్ దిస్ ద ఎలిమెంట్స్ ఆఫ్ ద సెట్ ఆర్ సెపరేటెడ్ బై ద కామాస్ అండ్ లిస్టెడ్ విత్ ఇన్ ద బ్రేసెస్. ఈ రోస్టర్ ఫామ్లో ఏం రాస్తామా? ఈచ్ ఎలిమెంట్ ఈజ్ సెపరేటెడ్ బై ద కామాస్ అండ్ ఎన్క్లోజ్డ్ విత్ కర్లీ బ్రాకెట్స్. ఎగ్జాంపుల్స్ చూడండి, ద సెట్ ఆఫ్ హోల్ నెంబర్స్. చూడండి, ఇక్కడ మనం గమనిస్తే డబ్ల్యూ హోల్ నెంబర్స్ మనం దేనిలో చూస్తాము?
మనం డబ్ల్యూ అని రాస్తాం. చూడండి ఇక్కడ 0 1 2 3 అండ్ సో ఆన్. మనం ఇక్కడ రోస్టర్ ఫామ్లో గమనించినట్లయితే ఈచ్ ఎలిమెంట్ మధ్యలో మనకి ఏం కనిపిస్తుంది, కామా అనేది మనకి కనిపిస్తుంది. నెక్స్ట్ థర్డ్ వన్ ఈజ్ సెట్ బిల్డర్ ఫామ్ ఆర్ రూల్ మెథడ్. చూడండి వి రైట్ ఏ వేరియబుల్ ఎక్స్. ఈ రూల్ మెథడ్లో ఈ సెట్ బిల్డర్ ఫామ్లో మనం ఏం వాడతామా, వేరియబుల్ ఎక్స్ వాడతాం. ఎక్స్ వాడచ్చు, వై వాడచ్చు, జెడ్ వాడచ్చు, ఎన్ వాడచ్చు. అంటే స్మాల్ లెటర్స్ మనం ఇక్కడ వాడతాం. రిప్రజెంటింగ్ ఎనీ మెంబర్ ఆఫ్ సెట్ పుట్ ద వర్టికల్ లైన్ or the colon after we write the characteristic property processed by the elements of the set. The whole is enclosed within curly brackets. చెప్పాం కదమ్మా, సెట్ బిల్డర్ ఫామ్లో మనము ఇక్కడ వేరియబుల్ ఎక్స్ వాడతాము, తర్వాత కోలన్ వాడతాము, తర్వాత ప్రాపర్టీ వాడతాము, కామన్ ప్రాపర్టీ వాడతాము, తర్వాత ఆల్ ఆఫ్ ఎంక్లోజ్డ్ విత్ కర్లీ బ్రాకెట్స్. ఎగ్జాంపుల్ చూద్దాం చూడండి. ఎగ్జాంపుల్ ద సెట్ ఆఫ్ రివర్స్ ఇన్ ఇండియా. దీన్ని మన సెట్ బిల్డర్ ఫామ్లో చూడండి, చూడండి కర్లీ బ్రాకెట్స్ ఇక్కడ రాసాము, తర్వాత ఎక్స్ వేరియబుల్ ఎక్స్ వాడాము, ఇక్కడ ఏంటి ఇది కామన్ ప్రాపర్టీ అనేది వాడాము, ఇక్కడ ఉన్న సింబల్ చూసారా వర్టికల్ లైన్, దిస్ ఈస్ కాల్డ్ ద సచ్ దట్. సో ఎక్స్ ఈజ్ ఎ రివర్ ఆఫ్ ఇండియా. రైట్, థ్యాంక్ యూ చిల్డ్రన్. ఇప్పటి వరకు నేను 2.1 ఎక్సర్సైజ్ ముందు ఉన్న మ్యాటర్ నేను చెప్పాను. నెక్స్ట్ వీడియోలో నేను ఎక్సర్సైజ్ 2.1 మనం సమ్స్ చేద్దాము. ఈ 2.1 సమ్స్లో సెట్ బిల్డర్ ఫామ్, రోస్టర్ ఫామ్ అండ్ బిలాంగ్స్ టు సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎగ్జామ్లో ఫైనల్లో మనకి సెట్ బిల్డర్ ఫామ్లో నుంచి రోస్టర్ ఫామ్ కన్వర్ట్ చేయటం, అలానే రోస్టర్ ఫామ్ నుంచి సెట్ బిల్డర్ ఫామ్లోకి కన్వర్ట్ చేయటం, ఇలాంటి సమ్స్ మనల్ని అడుగుతూ ఉంటారు. అందరూ చక్కగా నేర్చుకోండి.